ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ. ప్రజలందరికీ నమస్కారము. 2025 ఫిబ్రవరి మాసం ధనుసు రాశి ఫలితాలు. ఈ ధనుసు రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ స్థితిగతులు ఎలా ఉన్నాయి, యోగ నక్షత్రం ఎలాగుంది, వాళ్ళ జన్మ నక్షత్రం ఎలాగుంది, వాళ్ళ నామదిశ ఎలా ఉంది, వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయనేది ఇప్పుడు చెప్పబోతున్నాను. మూలా నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు అనగా, ఉత్తరాషాఢ 1, 2, 3 పాదములు అనగా, ఉత్తరాషాఢం 1 పాదం అనగా ధనుస్సు రాశి ఫలితాలు. ఈ ధనుస్సు రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఆదాయములో 5, ఖర్చులో 5. అంటే ఎంత సంపాదిస్తారో అంత ఖర్చు అవుతుంటుంది. వీళ్ళు ఆ ఖర్చు గురించి వీళ్ళు పెట్టాలనుకోరు. అవి అనుకోకుండా అకస్మాత్తుగా అనుకోకుండా ఆ ఖర్చులు వచ్చేస్తుంటాయి. అవి అనుకోకుండా వచ్చిన దాని వలన కొన్ని ఇబ్బందులు ఎదురవుతుంటాయి. మరి రాజపూజిత 1, అవమానాలు 5. మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ, ధనుస్సు రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ మంచి గడియలు, మంచి మంచి పనులు, అభివృద్ధిగా కావాల్సినవి అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి. మరి ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఏ పని చేస్తామనుకున్నా కూడా మీకు స్నేహధర్మంలో కొన్ని అవకతవకలు రాబోతున్నాయి. స్నేహంలో కూడా కొన్ని అవకతవకలు, మీ ప్రేమించిన వాళ్ళు దూరం కావటం, మీకు కుటుంబ సమస్యల్లో ఆర్థిక ఇబ్బందులు కావటం, మానసికంగా కొన్ని ఇబ్బందులు పడటం, నమ్మిన వాళ్ళు సాకారం చేస్తానన్న వాళ్ళు మీకు దూరం కావటం, ఇలాంటి కొన్ని సమస్యలు ఇబ్బందులు అవుతుంటాయి. ఈ ధనుసు రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ముఖ్యంగా ఒక పని చేసే ముందే చెప్పకూడదు. చెప్పారనుకోండి చాలా ప్రమాదంలో పడిపోతారు. కాబట్టి వీళ్ళ శత్రువులు వీళ్ళ పక్కనే ఉంటారు, వీళ్ళ బంధువుల్లోనే ఉంటారు, వీళ్ళ స్నేహితుల్లోనే వీళ్ళని లేనిపోయిన దాంట్లో ఇరికిస్తుంటారు. కాబట్టి అప్పు సమస్యలు మీరు తీర్చాలనుకుంటుంటారు, కానీ ఆ అప్పు తీర్చలేక మానసికంగా ఇబ్బందులు పడుతుంటారు. మీరు ఎక్కడో రుణం తెచ్చుకుంటారు. ఆ రుణం తెచ్చుకున్న తర్వాత ఆ డబ్బులు మీరు నెల ప్రకారంగా కట్టేటప్పుడు కూడా చాలా అవకతవకలు వచ్చి పడిపోతుంటాయి. మరి ఎందువల్ల అంటే మీ మీద ఉండాల్సిన 3 గ్రహాల వల్ల 3 గ్రహాలు ఘోషిస్తున్నాయి. ఈ 3 గ్రహాలు ఘోషించిన దాని వలన మీకు ముడిపడకోకుండా, చెట్టు కాకోకుండా, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో కానీ, రాజకీయ ఫలితంలో కానీ మీకు ముందుకు రాకోకుండా బ్రేక్ తగులుతుంటుంది. మరి ఈ విద్యాదారులకి ఈ విద్యకి పరంగా చూసుకుంటే పెద్ద పెద్ద విద్య పూర్తి చేయాల్సిన యోగం అనేది జాతకంలో కనబడుతుంది. మరి కొన్ని విదేశాలు వెళ్ళి పెద్ద విద్య కంప్లీట్ చేసుకొని అక్కడ స్టాండర్డ్గా నిలబడాల్సింది కూడా ఇలా జాతక విధానంలో కూడా కొంచెం కనబడుతుంది. మరి పెద్దవాళ్ళు ఆశీర్వాదం చాలా ఇంపార్టెంట్ వీళ్ళకి. మరి పెద్దవాళ్ళు డైరెక్షన్ తీసుకోకుండా సొంత నిర్ణయం తీసుకుంటుంటారు. ఆ సొంత నిర్ణయం తీసుకున్న దాని వలన చాలా వరకు వీళ్ళు ఇబ్బంది పాలైపోయి మనశ్శాంతి లేకోకుండా చాలా వరకు సతమతం అయిపోతుంటారు. ఈ ధనుసు రాశి వాళ్ళకి ముఖ్యంగా మరి ఇలాంటి కొన్ని సమస్యలతో కొంత సతమతం అయిపోతుంటారు. మరి వ్యవసాయదారులకి మంచి పంట, మంచి విధానము, అభివృద్ధిగా రావాల్సినవి, సంవత్సరానికి 2 పంటలు అభివృద్ధిగా రావాల్సినవి కల కనబడుతుంది. మరి చాలామందికి ఈ యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి, ఈ రాజకీయ ఫలితంలో ఉండవలసిన వాళ్ళకి, ఈ సినీ ఫీల్డ్లో ఉండవలసిన వాళ్ళకి, ఈ యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి మెయిన్గా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే మార్గాలు కూడా ఈ నెలలో కనబడుతున్నాయి. ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి కొన్ని సమస్యలు, లేనిపోయిన సమస్యలు వీళ్ళకి రాబోతున్నాయి. ఒక స్త్రీ నుంచి కానీ, ఒక పురుషుడి నుంచి కానీ లేనిపోయిన కొన్ని సమస్యలు వచ్చేసి దాని వలన కొంత సమస్యలు తెచ్చుకొని లేనిపోయిన దాంట్లో ఇరుక్కొని ఇబ్బందులు పాలయ్యే మార్గాలు, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సిన టయాలు, కోర్టు చుట్టూ తిరగాల్సినవి ఆ సమస్యలు రాబోతున్నాయి. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోకుండా ఉండేటికైతే చాలా వరకు ప్రమాదంలో పడే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి.
కాబట్టి ఈ రాశికి మెయిన్గా దైవ బలం చాలా గొప్పది. కాబట్టి ఆ దైవ బలం మీరు చేయాల్సింది జై శ్రీరామ్ అనగా శ్రీరాముణ్ణి పూజించాలి. శ్రీరాముణ్ణి మీరు పూజించినట్టుకైతే మీ కుటుంబంలో అష్టకష్ట దరిద్ర దోష నివారణ అనేది పటాపంచలైపోతుంది. మనసు శాంతిగా ఉంటుంది. ఆరోగ్యాలు బాగుంటాయి. మనసు శాంతిగా ఉంటుంది. లక్ష్మి నిలబడుతుంది. చేయాల్సిన కార్యక్రమాలు కూడా అభివృద్ధిగా రావాల్సినవి, అభివృద్ధిగా కావాల్సినవి కూడా అవలీలగా రావాల్సిన టయాలు కూడా మీకు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే ఒక గుడికి వెళ్ళినప్పుడు అక్కడ మీ చేతుకుంట ఒక అన్నదానం కానీ, వస్త్రదానం కానీ, లేదా ఒక ఫుడ్స్ అనగా పండ్లు అవి మీరు మీ చేతుకుంట పంచిపెట్టడం కానీ అలాగ మీరు చేసినట్టుగైతే మీకు అన్ని ఆరోగ్యము, మనశ్శాంతి, లక్ష్మీ శాంతి వనకూడుతుంది. ఏ కార్యక్రమం చేసినా కూడా మీకు తప్పకుండా అభివృద్ధిగా రావాల్సిన టయాలు కూడా మీకు విజయవంతం అయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి చాలామంది చాలా విధానాలుగా మనకి అన్నీ చదివేశాము, అంతా విద్య కంప్లీట్ చేసేసాము, మేము ఉద్యోగం చేస్తున్నాము, ప్రపంచాన్ని వెళ్తున్నాము అన్నట్టుగా చాలామంది చాలా విధానాలుగా మత్తులో ఉంటారు. కానీ వాళ్ళకి లేనిపోయిన కొన్ని సమస్యలు కొన్ని రాబోతుంటాయి. ఎందుకంటే అన్నీ తెలిసిన వాళ్ళకి కొన్ని సమస్యలు ఎదురయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతుంటాయి. మరి వీళ్ళు తెలిసిన వాళ్ళందరికీ కూడా వీళ్ళందరికీ ఆ సమస్య వల్ల వీళ్ళకి తెలియని సమస్యలు కొన్ని రాబోతుంటాయి. కొన్ని తెలియని వాళ్ళకి తెలియకోకుండా కొన్ని సమస్యలు మనం సైలెన్స్గా ఉంటాము, వాళ్ళు వచ్చి మన మీద పడి లేనిపోయిన సమస్యలు మనం సృష్టించి లేనిపోయిన దాంట్లో మనం ఇరికించి మనల్ని పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పించి చాలా వరకు అధోగతి పాలయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. ఈ రాశి వాళ్ళకి కొన్ని జాగ్రత్తలు మీరు తీసుకునేట్టుకైతే మీరు అభివృద్ధిగా పొందగలుగుతారు. లేదు ఏం పర్వాలేదులేగా మేము చదువుకున్నాము, సాధించేశాము, గొప్పవాళ్ళం అయిపోయాము, ఇక మేము పెద్దవాళ్ళం అయ్యాము అని ఆలోచించినట్టుగైతే దానివల్ల ఎదురు దెబ్బ తగిలేయాల్సిన ప్రాబ్లమ్స్ మీకు ఎదురులోనే అతి దగ్గరలోనే కనబడుతుంది. దాన్ని మీరు జాగ్రత్త చేసుకోండి. చేసుకునేట్టుకైతే మీ జీవితానికి ఒక మార్గము పరమార్థం అనేది పరమార్థం అనేది కలుస్తుంది. మరి ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళు ఎక్కడెక్కడో గుళ్ళకి వెళ్ళి ఎన్నెన్నో పూజలు చేసుకొని ఎంతో బాధలు పడుతూ ఉంటారు. మరి వీళ్ళకి ఒక మంచి మార్గం కావాలనుకుంటే ఈ కింద ఉండాల్సింది నెంబర్కి మీరు సంప్రదించినట్టుగైతే మీ పేరును బట్టి, మీ పేసును బట్టి, మీ ఇంట్లో ఏముంది, మీరు చేసే ఆఫీసులో ఏముంది, మీరు అనుకునే పనులు ఎలా ఉన్నాయి అనేది మేము చూసి స్థితిగతులన్నీ చూసి జాతక చక్రం వేసి చూసి అన్ని విషయాలు మీకు చెప్పగలుగుతాము. ఏ సందేహం ఉన్నా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.